సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అక్రమంగా ఎర్రరాయి తవ్వకాలు జరుగుతున్నాయి. దాదాపు 100 ఎకరాల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు కొంతమంది అక్రమార్కులు. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ జరుగుతుందంటే అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు చూస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు తెలిపారు. ఈ అక్రమ మైనింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక సరిహద్దుల నుండి జహీరాబాదులో ఎర్రరాయి ఎంతో ప్రత్యేకమైంది. ఈ ఎర్రరాయితోనే ఇక్కడ గృహాలు కానీ దేవాలయాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిర్మించుకుంటూ ఉంటారు. చిన్నటువంటి నిర్మాణాలు ఏదైనా సరే, పెద్ద నిర్మాణాలు ఏదైనా సరే, మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి ఈ ఎర్రరాయి ఏదైతుందో ఈ ఎర్రరాయిని ఉపయోగిస్తుంటారు. అయితే గతంలో ఏదైతే ఈ ఎర్రరాయి ఉందో ఇల్లు కట్టుకున్నప్పుడు స్థానికులు ఈ యొక్క ఎర్రరాయిని తొలిచి ఇటుకలుగా మలుచుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళు. క్రమక్రమంగా ఈ రాయికి డిమాండ్ పెరగడంతో ఇక్కడ క్వారీలు వెలిసాయి. ఈ క్వారీలకి మైనింగ్ ఏదైతుందో మైనింగ్ శాఖ నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ ఎలాంటి అనుమతి లేకుండానే ఇక్కడ మైనింగ్ అయితే ఇల్లీగల్ మైనింగ్ అయితే జరుగుతూ ఉంది. 100 ఎకరాలు ఇక్కడ మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దశాబ్దాలు ఇక్కడ మైనింగ్ జరుగుతున్నప్పటికీ ఇటు మైనింగ్ శాఖ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇతర శాఖలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మన ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే క్వారీస్ ఉన్నాయో ఇక్కడ 100 ఎకరాల అసైన్డ్ ల్యాండ్లో కావచ్చు, ప్రభుత్వ భూముల్లో కావచ్చు ఇక్కడ యథేచ్ఛగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గతంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు గతంలో ఎవరైతే స్థానికులు చుట్టుపక్కల జహీరాబాద్ నియోజకవర్గం కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో కావచ్చు స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రాయిని ఉపయోగించుకునేవారు. ఇక్కడ ఇటుక ఏదైతుందో మట్టితో చేసేటువంటి ఇటుక అవుతుందో ఆ ఇటుక తయారీ తక్కువగా ఉంటుంది. కేవలం ఈ యొక్క ఎర్రరాయితోనే ఇక్కడ ఉపయోగించుకొని ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. అయితే స్థానికులు నిర్మించుకున్నప్పటికీ ఏమీ కాలేదు. కానీ ఇప్పుడు ఇది ఈ యొక్క రాయి ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. 3 కాలాల్లో కూడా ఇల్లు చాలా హాయి గొలిపే విధంగా ఉండటంతో దీనికి ఈ యొక్క రాతితోని నిర్మాణాల యొక్క డిమాండ్ పెరిగింది. దాంతో కర్ణాటక, ఈ విధంగా మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణలో అనేక ప్రాంతాలకు ఈ రాయి తరలి వెళ్ళే పరిస్థితుంది. రాయికి ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో దాంతో ఇక్కడ క్వారీలు వెలిసాయి. కేవలం ఎలాంటి పర్మిషన్ లేకుండానే యథేచ్ఛగా అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల్లో 100 ఎకరాల్లో ఇక్కడ ఈ క్వారీస్ వెలిసాయి. మైనింగ్ శాఖ ఏతుందో మైనింగ్ అధికారులు కనీసం ఇటు కన్నెత్తి కూడా చూడరు. రెవెన్యూ వాళ్ళు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్ఛగా ఎర్రరాయి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి తరలిపోతూ ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా ఇక్కడ గండిపడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రకృతి విధ్వంసం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. స్థానికులు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటూ ఉన్నారు, అధికార యంత్రాంగానికి చెప్తూనే ఉన్నారు ఇక్కడ యథేచ్ఛగా మైనింగ్ జరుగుతుంది, అలాంటి పర్మిషన్ లేకుండా జరుగుతుందని కూడా చెప్పినప్పటికీ అధికారులు చలనం లేదు. మరి ఇప్పటికైనా అటు మైనింగ్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు చొరవ తీసుకొని ఇక్కడ అక్రమంగా జరుగుతున్న మైనింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 100 ఎకరాల్లో ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో కూడా యథేచ్ఛగా తవ్వకాలు జరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.